అండి ఈరోజైతే ఫోన్ చూస్తున్నప్పుడైతే పాత వీడియో ఒకటి కనిపించిందండి. ఎగ్ చికెన్ రోల్ అయితే దీనికైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. ముందు చాలా వీడియోలకు అలాగేనండి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సాంగ్స్ పెట్టి వీడియోలు అన్నీ అప్లోడ్ చేశాను. దీనికైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలనిపించింది, అందుకోసం ఇప్పుడైతే ఇస్తున్నాను. బోన్లెస్ చికెన్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం నల్ల మిరియాల పొడి, చికెన్ మసాలా, కొద్దిగా ఉప్పు, 2 స్పూన్లు పెరుగు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. చపాతీల కోసం అయితే నేను మైదా పిండి వాడలేదండి, గోధుమ పిండే వాడుతున్నాను. గోధుమ పిండిలోకి అయితే కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు వేసుకొని చపాతీ ముద్దలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైంది అనేటప్పుడు కలిపి ఉంచుకునే చికెన్ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు చికెన్ అనేది ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. చపాతీలు అయితే ప్యాన్ మీద వేసుకొని 2 వైపులా ఆయిల్ రాసుకొని చపాతీ బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలండి. అన్ని చపాతీలు కూడా ఇలాగే కాల్చుకొని ప్లేట్లో తీసుకోవాలి. వేరొక ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయింది అనేటప్పుడు కొంచెం ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్వీట్ కార్న్ ఉడికించుకొని ఉంచుకున్నామండి. స్వీట్ కార్న్ కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ కూడా ఫ్రై చేసుకున్నాం కదండి, చికెన్ కూడా వేసుకొని మరో 2 నిమిషాలు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలండి. ఇక్కడ నేను ఆమ్లెట్ కోసం అయితే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ అయితే బౌల్లో కొట్టి బాగా కలుపుకొని కొంచెం నల్ల మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైంది అనేటప్పుడు ఆమ్లెట్లో వేసుకుంటున్నానండి. ఆమ్లెట్ వేసుకున్న వెంటనే చపాతీలు ఉన్నాయి కదండి, చపాతీ అనేది ఒకటి పెట్టుకొని 2 వైపులా టర్న్ చేసుకొని చపాతీ మళ్ళీ కాల్చుకొని ప్లేట్లో తీసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే ఆమ్లెట్పై చపాతీ వేసుకొని కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే చపాతీ పెట్టుకొని కొంచెం అయితే చికెన్ కలుపుకొని ఉంచుకున్నాం కదండి, స్వీట్ కార్న్ చికెన్ అనేది వేసుకొని దానిపైన కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దానిపైన అయితే టమాటా సాసు, మయోనీస్ వేసుకొని రోల్ చేసుకోవటమేనండి. ఇలా రోల్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లకైనా కట్టొచ్చు. ఇంకా మనం ఖాళీగా ఉండేటప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే